చూడటానికి బంగారు బంతలాగే మిమ్మిలా మెరిసింది, అందుకే కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. సార్లే వదిలే. బంతకి బల్బుకి నీకు తేడా తెలియలేదా? ఇక రండి భోంచేద్దాం. ఆ టేబుల్ ని లాగు. ఓకే రేస్, నువ్వు కూడా ఇక్కడే భోంచేస్తున్నావుగా? ఖచ్చితంగా పస్తుంటానా ఏంటి? దొరదగా ఉంది. మామా, నీకు బలం చాలా ఎక్కువ అనుకుంటాను. దయ్యాన్ని తెరవడానికి ఆంటీ నన్ను ఎందుకు నమ్మారో ఇప్పుడు అర్థమవుతోంది. అంతేకాకుండా ఈ ఓకరుడు కూడా భలే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. నాకు ఒళ్ళంతా పులకరించింది. అటువంటి శక్తి నాకు ఉంటే భలే ఉండేది. అత్యాస ఆరోగ్యానికి హానికరం. టేబుల్ ని తీసుకొస్తున్నాను, ఇద్దరు కాస్త తప్పుకుంటారా? ఒక్క నిమిషం, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ రా. అటువైపు పట్టుకో. మీ మాటే నాకు ఆజ్ఞ. హ! హ! నువ్వు దారికి అడ్డంగా ఉన్నావు, నువ్వు అస్సలు మారలేదు తెలుసా? ఏయ్ మమ్ము, అలాగే ఉండు. కాస్త దుమ్ముంది. అలాగా, థ్యాంక్ యూ రా. ఏంటి థ్యాంక్స్ మాత్రమేనా? ఇంకేమీ లేదా? మూసుకొని జరగరా. థ్యాంక్స్ కాకుండా ఇంకేదైనా చెప్పు, జరుగుతాను. చెప్పని పోరా. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. జీవితాంతో నేను నీతోనే ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తాను. దిగులు పడకండి, నేను తీసేశాను. థ్యాంక్ యూ. నీకేమైంది? ఇక ఎప్పటికీ నా ఫీలింగ్స్ ని దాచిపెట్టను. నేను నా సాయశక్తుల పోరాడతాను. ఎవరితో? మిమ్మల్ని చూసిన తరుణం నుంచే ఐ లవ్ యు అని నేను చెప్పాలనుకున్నాను. పక్కకి పోరా పిచ్చోడా పాప్, నువ్వు మా మధ్యలోకి రాలేవు. రేపటి మారుస్తాను. రేయ్, ఇంకా ఎదవలారా, తప్పుకోండ్రా. నోరు మూసుకుని వచ్చాను, పగిలిపోద్ది. సారీ ఆంటీ. ఇంకో విషయం మామో, నువ్వు ఈ వారం జీజీ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. జేటీలు గేటీలు ప్యాక్ చేసుకో. బామ్మ, అబ్బాయిల ముందు ఎవరైనా ఇలా మాట్లాడతారా? మిస్ అయ్యాసే, అసలు జీజీ ఇంటికి మీరెందుకు వెళ్ళాలి? ఏంటి? నేను నీతో ఆ విషయం చెప్పలేదా? జేజీ ఇంట్లో ఏదో దయ్యం ఉందంట, దాన్ని తరవటానికి వెళ్తున్నాను. అవును, అందుకే వీడు ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అంటే మిస్ అయ్యాసే గారు, మీరు జీజీతో ఒంటరిగా ఉండబోతున్నారా? అందుకు ఛాన్సే లేదు. నేను నిన్ను నాతో తీసుకెళ్దాం అనుకున్నాను. నువ్వు నాతో ఉంటే కాస్త ఈజీగా ఉంటుంది. అయితే పదండి, మనం వెంటనే వెళ్ళాలి. త్వరగా వారింటిలోని దయ్యాన్ని తరిమి జీజీని వారింటికి తరమగొట్టాలి. థాంక్యూ. ఇద్దరు పొంగిపోతున్నారు. బామ్మో, రాత్రిపూట స్కూల్ భయంకరంగా ఉంది. ఎందుకు భయపడతావు? మీతో మేము ఉన్నావుగా. మనం అవచోపడితో ఒక ఆట ఆడి వెళ్ళిపోతాం. నేను